Watch full episodes on Jio Hotstar. ఇప్పుడేం చేస్తావు? ఇప్పుడు నా వంతు. ఇదిగో పడింది చూసుకో 6. దీంతో నేను ఎక్కేశాను నిచ్చెన. కాపాడండి. మోటు నువ్వెందుకు అరుస్తున్నావు? బయట ఎవరో ప్రమాదంలో ఉన్నట్టున్నారు. కాపాడండి కాపాడండి నా హారం దొంగ డ్రైవర్ పోలీసుల్ని పిలు వాళ్ళని పట్టుకోండి కాపాడండి కాపాడండి ఎవరైనా కాపాడండి. నువ్వెందుకు అరుస్తున్నావు బండబాబు? మేము మీకు సాయం చేయడానికి వచ్చాం. సాయం చేయడానికా? అయితే వెళ్ళి ఆ దొంగను పట్టుకో. మా హీరో గారి హారం పోయింది. హీరో గారి హారమా? అవును హీరో గారి హారమే. నేను ఇంగ్లీష్ వాళ్ళకి మహారాణిని. మీరు నిజంగా మహారాణియేనా? మీరు నాకు చిన్న ఆటోగ్రాఫ్ ఇస్తారా? మీతో నన్ను ఒక్క ఫోటో తీసుకొనివ్వండి ప్లీజ్. పత్రు కెమెరా తీసుకురా. ముందు నా నెక్లెస్ తీసుకొచ్చి నా చేతికి ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఏం చెప్తే అది చేస్తాను. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. హీరోయిన్ హారం ఉంది నా చేతిలో. ఇక నన్ను ఆపగలిగేది ఎవరు ఈ లోకంలో? కవిత అద్భుతంగా ఉంది బాస్, కానీ ఆపగలిగే వారు వచ్చారు, వెళ్ళిపోయారు కూడా బాస్. మోటు పతులు ఎందుకు నా వెనకాలే పడుతున్నారు? వెళ్ళి పట్టుకోండి. వచ్చేస్తున్నారు మోటు, త్వరగా వెళ్ళు. త్వరగా ఏదో ఒకటి చెయ్యి మోటు, మనం దొరికిపోయేలా ఉన్నాం. ఈ హారం చింగం గారికి ఇవ్వాలి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమో పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సర్జీ, పద మనం వెళ్ళి ఆ సర్కస్ లోపల దాక్కుందాం. ఐడియా సర్జీ, ముందు మన రూపాలు మార్చేసుకుందాం. అప్పుడు మనల్ని ఎవరు గుర్తుపట్టలేరు. ఇది పెట్టుకుంటే నాకేం కనబడడం లేదు. ఎవరు మీరిద్దరు? కాపాడండి కాపాడండి. దీని లోపల దాక్కుందాం. ఎవరు చూడడం లేదు కదా? ఏంటి ఇలా ఇరికిపోయాను? తెరవండి, తలుపు తెరవండి. జీడిపప్పు జీడిపప్పు మాడిపోతోంది, పక్క నుంచి రైలు బండి పారిపోతోంది. పసిపాప కళ్ళల్లో నిద్రొచ్చింది, పండు వెన్నెల్ని చూస్తూ నిద్రపోయింది. ఎవరైనా నన్ను బయటపడేయండి, నాకు సాయం చేయండి. నిద్రపో నిద్రపో చంటి పాప నిద్రపో, సాయం సమయం అయ్యింది, చల్లగాలి వీస్తోంది. అరే ఏంటిది, నేను ఇలా ఇరుక్కుపోయాను. నిద్రపో నిద్రపో చిన్ని పాప నిద్రపో. వెళ్దాంరా. థ్యాంక్ యూ తమ్ముడు. నువ్వెవరు? పతులు
అరే ఏంటిది, మీరేం చేస్తున్నారు? వద్దు వద్దు. వద్దు వద్దు, ఆపండి, దయచేసి ఆపండి. ఏమిటిది? ఆపండి, ఎవరైనా కాపాడండి. హెల్ప్! మమ్మీ, డాడీ, కాపాడండి. పట్టుకో. అందించట్రా కదవల్లారా. పట్టుకోండి. భలే దొరికింది. వరెవో సైకిల్. దీని మీద ఎక్కి నేను ఇప్పుడు పారిపోతాను. ఇక నన్నెవ్వరు పట్టుకోలేరు. ఆగో. అమ్మా కాపాడు. కాపాడు. నెంబర్ టూ నువ్వైనా కాపాడు. మర్యాదగా ఆహారం ఇచ్చే మోటు, లేదంటే కాల్చి పారేస్తాను. అరే తలుపులన్నీ మూసేయండి. మాస్టర్ లేకుండా సింహం ఎలా లోపలికి వచ్చింది? పరిగెత్తండి, పారిపోండి. ఇదొక్కటే తక్కువైంది. ఇప్పుడు జరుగుతున్నది చాలేదా? ఎవరైనా కాపాడండి, కాపాడండి. కాపాడండి. వదిలే వదిలే, నన్ను వదిలిపెట్టే. అది ఒరిజినల్ కాదు, విగ్గు. ఎక్కువ నిమిరామంటే ఊడిపోతుంది. బాబు, ఎవరైనా రండి. ఈ తల్లి గొర్రెలాకే అర్థమయ్యేలా చెప్పండి. నేను ఈవిడ బిడ్డని కాను. అమ్మా నన్ను చెయ్యకు. పైన భగవంతుడా, పైన గొరిల్లా ఉంది, కింద సింహం ఉంది. మధ్యలో ఎవరిని పంపిస్తావు? ఓ చిన్న హారం దొంగలించడానికే కదా వచ్చాను, దానికి ఇంత శిక్ష వేస్తావా? ఆగేనే చవట్లేదా? పరిగెత్తండి. కాపాడండి. ఎవరు ఎవరిని తరుగుతున్నారు? ఏవి అర్థం కావడం లేదు. ప్రాణం మించి పొయ్యిలో పడినట్టయింది. ఓహో, నా కాడు రావడం లేదు. ఓ నాయనా. వచ్చావా?
ఇప్పుడు నీ రాకతో ఒక పరిపూర్ణమైన కుటుంబం తయారైంది. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమూ పనిచేయదు. ఏం చెయ్యాలో నువ్వే ఆలోచించు. ఒకే ఒక ఐడియా ఉంది. ద నేమ్ ఈస్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. చింగం గారు, మహారాణి గారి హారం ఎదుగో, తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు నిజంగా ఎంత మంచివాడివో. కాపాడండి, కాపాడండి. బాబు, ఎవరైనా రండి. ఈ తల్లి గొర్రెలాకి అర్థమయ్యేలా చెప్పండి. తిను బాబు తిను. నేను స్వయంగా నా చేత్తో నీకు తినిపించడానికి రుచికరమైన అరటిపండు తీసుకొచ్చాను. తిను బాబు తిను. అయ్యో! వాళ్ళేం చేస్తున్నారు? ఏవయ్యా, నీకు సిగ్గు శరవనేవి లేవా? ఒక జంతువుని అలా హింసిస్తున్నావు నువ్వు. మేం పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఏంటి తాడి మీద నడిచిన వాడిని నాకే నడకలు నేర్పిస్తున్నారా? మీరిద్దరూ ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్తారా లేదా? వెళ్తాం వెళ్తాం, కానీ అప్పుకి గనక ఏమైనా జరిగిందంటే నిన్ను వదిలిపెట్టేది లేదు, గుర్తుంచుకో. వాళ్ళిద్దరిని పట్టుకోండి, వదలకండి. వాళ్ళు అట్టే వెళ్తున్నారు, త్వరగా వెళ్ళి పట్టుకోండి. వాళ్ళకి మనం దొరకకూడదు. పరిగెత్తు పత్రు, పరిగెత్తు. ఆ ఏనుగు మన వెనకాలే వస్తుంది. ఏదో ఒకటి ఆలోచించు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏ మాత్రమూ పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సర్జీ. మోటు, ఏనుగు కూడా స్కేటింగ్ చేసేస్తోంది. మోటు, అది సర్కస్ లో ఏనుగు ఏ పనైనా సులభంగా చేసేస్తుంది. ఇంకా వేగంగా వెళ్ళు. ఈ ఏనుగుకి స్కేటింగే కాదు, జంపింగ్ కూడా తెలిసినట్టుంది. మనం ఇంకా వేగంగా వెళ్ళాలి. సైకిల్ తొక్కేది నువ్వు, నేను కాదు. నువ్వే వేగంగా వెళ్ళాలి. ఇది పెద్ద విజయమీ కాదు. ఏనుగులాగా నేను కూడా చేయగలను. అరే, నువ్వు మా వెంట ఎందుకు పడుతున్నావు? మేము నిన్ను కాపాడిన వాళ్ళం. మమ్మల్ని గౌరవించకపోయినా పర్వాలేదు. మా మాట విని వెళ్ళు ఇక్కడి నుంచి. మర్యాదగా వెళ్ళిపో. మాకు సహాయం చెయ్యేనుగు మహారాజా. నీ మొహం ఎలా అప్పడంలా అయిందో చూసుకో. నీది కూడా అలాగే అయిపోయింది. బతికి బయటపడినందుకు సంతోషించు. అరే అప్పు రాజా, నువ్వేంటి ఇలా అయిపోయావు? అరే, నువ్వు గులాబీ రంగులోకి మారిపోయావు. ఇకనైనా తెలుసుకో అప్పు రాజా, ఇక మా వెంట పడ్డం మానే.
బాయ్ బాయ్ అప్పు, బీ ఏ గుడ్ బాయ్. బాబాయ్ తొందరగా వేడి వేడి సమోసాలు ఇవ్వు. చూడండి బాబులు, వీటికి డబ్బులు ఎవరిస్తారో చెప్పండి. ఎవరు? అప్పు నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళు, మీ ఇంటికి వెళ్ళు. లగాయితో గులాబీ రంగు ఏనుగు. నేను ఇంతకు ముందు ఎప్పుడో చదివాను. గులాబీ రంగు ఏనుగులు భగవంతుడు స్వరూపాలట. అది ఎక్కడికి వెళ్తుందో అక్కడ సిరి సంపదలకు లోటుండదట. ముందు దానికి ప్రసాదం పెట్టండి, ప్రసాదం. నాకు సిరి సంపదలు కావాలి. నేను వెంటనే ప్రసాదం పెట్టేస్తాను, వెంటనే. ఇది గజ మహారాజు కోసం. ఈ ప్రభు ఇక్కడికి రావడంతో మా జీవితాలు ధన్యమైపోయాయి. గులాబీ రంగు ఏనుగుని ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. అవునవును, నేను కూడా చూడలేదు. అది భగవంతుడు స్వరూపం తమ్ముళ్ళు. మీరు ఏం కోరుకుంటే అది ప్రసాదిస్తుంది. కానీ ముందుగా దానికి ప్రసాదం పెట్టండి. టీ కొట్టు బాబాయ్, త్వరగా 1 కేజీ మిఠాయి ఇవ్వండి. అరే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్లకు మతిపోయింది. వీళ్ళకి అర్థమయ్యేలా నువ్వైనా చెప్పు. ఇది గులాబీ రంగు ఏనుగు కాదు. అతను నువ్వు నోరు తెరవకు. మొదటిసారిగా ఎన్ని తినుబండారాలు ఫ్రీగా దొరుకుతున్నాయి. చెడ్డ పనులు చేస్తే ఫలితాలు కూడా చెడుగానే ఉంటాయి. ఆ ఏనుకేమైంది? ఆ ఏనుగుకేమైందో నేను చెప్తాను. ఎవ్వరూ గుర్తుపట్టకుండా ఉండాలని మీరు ఆ ఏనుగు రంగు మార్చేశారు. కానీ ఇప్పుడు నేను నా అప్పును తీసుకునే ఇక్కడి నుంచి వెళ్తాను. అప్పు పద. అప్పు ఆగు, అప్పు 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 ఆగు 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 ఆగు. మనం ఆలోచించకుండా దీంతో పరిగెత్తుకొచ్చేసాం. ఇప్పుడు ఏం చేద్దాం పతులు? దీన్ని మనం అడవిలో ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్ కి అప్పచెబుదాం. అక్కడిది సంతోషంగా ఉంటుంది. త్వరగా రా అప్పు రోజా, మనం అడవిలోకి వెళ్ళిపోదాం. పద, ఈ ఫుట్బాల్ కోర్ట్ లోంచి షార్ట్ కట్ లో వెళ్ళిపోదాం. మర్యాదగా ఆగప్పు, లేదంటే బాగుండదు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమూ పనిచేయదు. నువ్వేదైనా ఆలోచించు, లేదంటే రింగ్ మాస్టర్ అప్పుని తీసుకెళ్లిపోతాడు. ఐడియా సర్జీ. అదుగో అలా చూడు, రింగ్ మాస్టర్ వస్తున్నాడు. బాలు తీసుకో, గురి చూసుకో. గురి చూసి కొట్టావంటే గోల్ పడిపోవాలి. గోల్ గోల్ గోల్. అప్పు సామర్థ్యం ఏంటో నాకు తెలుసు. నేను నేర్పించింది మాత్రమే తను చెయ్యగలడు. నేను తనకి ఫుట్బాల్ ఆడడం నేర్పించలేదు. అదిరిపోయేలా కొట్టావు అప్పు, గోల్ కేసేసావు. ఏ అప్పు, నీ సంగతి వస్తున్నానాగా. ఆగప్పు ఆగు, నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. ఆగు ఆగప్పు ఆగ, నువ్వు తప్పించుకోలేవు. పతులు ఇదేమిటి, మనం వచ్చి ఇలా పడిపోయావు? ఏదో ఒకటి చెయ్యి. అయ్యో, రింగ్ మాస్టర్ వచ్చేస్తున్నాడు. ఇప్పుడు మీరు తప్పించుకుని ఎక్కడికి పారిపోతారు? నువ్వు తప్పించుకోలేవప్పు, పద. మనం ఇంటికి వెళ్ళడానికి ఇప్పటికే ఆలస్యమైంది. వెళ్ళొద్దు. ఐడియా సర్జీ. అప్పు, మీ రింగ్ మాస్టర్ తో నీకు హోలీ ఆడుకోవాలని లేదా? హోలీ అంటే తెలుసు కదా, రంగుల హరివిల్లు హోలీ. ఇక్కడ రంగులు లేకపోతే ఏముంది, మట్టి ఉంది కదా. తీసుకో. వద్దు, నీకు ఎంత ధైర్యం? నేను నిన్ను వదిలిపెట్టను. ఒక్కసారి నా చేతికి దొరుకు, నిన్నేం చేస్తానో చూడు.
అప్పు ఈ ఒక్కరోజు నువ్వు ధైర్యం చేసి ముందడుగు వేయి, లేదంటే నువ్వు మళ్ళీ ఆ సర్కస్ లో బందీ అయిపోతావు. అప్పు, నువ్వు గనక ఈ వంతెన దాటగలిగావంటే నీకు మంచి జరుగుతుంది. అదిగో అలా వెళ్తే వస్తుంది అడవి. అప్పుకి హైట్ అంటే చాలా భయం. అప్పు 4 అడుగుల కంటే ఎత్తున తాడు మీద నడవలేడు. ఇక ఈ వంతెన మీద ఏం నడుస్తాడు? ఇక పద అప్పు, ఇంటికి వెళ్దాం రా. అప్పు, నువ్వు ఓటమిని తేలిగ్గా ఒప్పుకోవద్దు. నువ్వు తలుచుకుంటే ఏవైనా చేయగలవు. అప్పు, ప్రయత్నించకుండా ఎవరు ఓటమిని ఒప్పుకోకూడదు. నీ శక్తి వంచన లేకుండా ముందు ఒకసారి ప్రయత్నించి చూడు. అప్పు, అన్నయ్యగా నేను నీ మంచి కోరి చెప్తున్నాను. నా మాట నమ్మి నేను చెప్పినట్టు చెయ్యవా నువ్వు? ఒక్కసారి ప్రయత్నించి చూడప్పు, ఆలోచించు. ఓడినా గెలిచినా ప్రయత్న లోపం మాత్రం ఉండకూడదు. రా అప్పు, రా, ఆలోచించకు, రా రా, నా మాట విను, రా. ఏయ్. అరే అప్పు, ఏంటి నువ్వు ఇలా అయిపోయావు? శభాష్ అప్పు, వచ్చేయ్. అదరగొట్టేశావు తమ్ముడు, అదరగొట్టేశావు. చప్పట్లు చప్పట్లు. వెళ్ళొద్దప్పు, వెళ్ళొద్దు, ఆగు, ఆగప్పు, నా మాట విను, వెళ్ళొద్దు, ఆగు. కాపాడండి, 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 కాపాడండి. మిమ్మల్ని కాపాడగలిగేది నేను ఒక్కనే, కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని కాపాడను. అప్పు నా సొంతం కాకపోతే ఇక ఎవరి సొంతము కాకూడదు. త్వరగా, మనకు సమయం ఎక్కువగా లేదు. కిందకు చూడకు, పైకే చూడు. నువ్వు సాధించగలవు. తలకిందులుగా అన్నాడు. ఏంటిది? నేను ఒప్పుకోను. నువ్వు అద్భుతమైన పని చేశావు. చూసావా, ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఏదీ లేదని నువ్వు నిరూపించావు. ఇప్పుడు మేము నిన్ను తీసుకువెళ్లి అడవిలో ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గరికి చేరుస్తాం. ఇక నువ్వు ఎప్పటికీ సర్కస్ లో హంటర్ దెబ్బలు తినాల్సిన అవసరమే లేదు. అప్పు, మర్యాదగా వెనక్కిరా, లేదంటే నేను మనుషుల్ని తీసుకొచ్చి నిన్ను బంధించి తీసుకువెళ్తాను. రా. అప్పు, వద్దు. రా అప్పు, రా, నువ్వు ఎవరూ చేయలేని అద్భుతమైన పని చేశావు. ఇక చూడు, మనం సర్కస్ లో. వద్దు, నన్ను ఏం చేయొద్దు, నన్ను వదిలే. కాపాడండి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.